గొంగడిది అమ్మ గంగ వచ్చే చూడాలమ్మా గాలి మేఘానా గాలి మేఘానా పూర్వంత వృక్షాల పేరు వల్లమ్మ మరియా మన దుర్గా మరియా ఇక ఎల్లమ్మ ఎల్లి రంగా ఎదురెవ్వారమ్మ అడ్డెవ్వారమ్మ అగ్గి దేవుడు ఎదురు కుక్కీలం ఎదురు యాపారిల్లాలు గంగా గంగాడికు శరణు ఎదుగడి ఆగవమ్మ ఆ గంగనాటి వరాలు ఇక్కడ ఉండగా పూర్వకాలం నాడు దేవతల సంగతి మరి ఎట్టులాది అలనాటి దేవతల రాజాక రాజుల కష్ట సుఖాలు ఈ కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు అలనాడు ఒకవేళ ఎండికొండ కైలాసపతి దేవ జంగమయ్య గళ్ళ కంటుడు గంగాధరుడు నిత్యానంతుడు నీలకంఠుడైన మాయమాం పరంధాముడు పార్వతమ్మ వల్లప్పుడు దేవాది దేవ జంగమయ్య అలనాడు ఒకవేళ దేవాన దేవతలకు రాక్షసుల ఘోర ఘోర యుద్ధం పట్టినాడు దేవ జంగమయ్య రాక్షసులతో యుద్ధం చెయ్యక దేవ జంగమాది గురువరునికి బల చెమటలు గారినాయి అలనాడు ఒకవేళ తొలి ఎంట తీసి గుండు కొట్టినప్పుడు శిల వీరభద్రుడు పుట్టిండు మారి ఎంట తీసి గుండు కొట్టినప్పుడు మల్లన్న దేవుడు పుట్టిండు ఆ వీరభద్రుడు ఒకవేళ మల్లికార్జున స్వామైనా ఆ యుద్ధం లోపల రాక్షసులందరినీ వధించిన తర్వాత నాయన ఓ దేవ జంగమయ్య మమ్మల్ని ముట్టించినావు కానీ మా గత ఏమిటి మా మోక్షం ఏమిటి మేము ఎక్కడ ఉండాలి ఏమి వేయాలి నాయన ఓ దేవ జంగమయ్య కొడుక మల్లయ్యో శ్రీశైల పర్వత మండ మీద నీ ఉండాలి చిన్న కొండల మీదనేమో నీ అన్న వీరభద్రుడు ఉంటాడు నీకు చూడబోతే బంగారు బంతిస్తున్న బంతులు ఆటలాడుకోండి నాకు అవసరం పడ్డనాడు నేనే పిలుస్తానని చెప్పి శంకరుడు జంగమయ్య పక్కన వండి అదృశ్యమై కైలాసం వెళ్ళిపాయే శుక్రవారం నాడు చక్కని గడియ లోపల వీరభద్రుడు మల్లికార్జున స్వామైనా అన్న చేతి బంతి తమ్ముడు పట్టినాడు తమ్ముని చేతి బంతి అన్న కొట్టినాడే 6 నెలల మధ్య బంతులు ఆటలాడినారు 6 నెలల మధ్య బంతులు ఆడిన తర్వాత ఒకవేళ కనుకనేమి 6 నెలల మధ్య వీరభద్రుడు బంతి కొట్టిండు మల్లన్న స్వామి బంతి వేసిండు ఒకవేళ ఈ 6 నెలల మధ్య నేను బంతి కొడతానన్నాడు తమ్ముడా తమ్ముడా మల్లయ్యో మల్లయ్యో ఈ బంతి కొట్టాలంటే నీ వల్ల కాదురా తమ్ముడా మల్లయ్యా ఈ బంతి కొట్టాలంటే నీ వల్ల కాదు నీ లెక్క బొక్క ముదరలేదు తమ్ముడా మల్లయ్యా అన్నప్పుడు ఒకవేళ అన్నయ్య ఒకవేళ నా లెక్క ముదరలేదు బొక్క ముదరలేదు అంటావు నా ప్రతాపం చూపిస్తానని చెప్పి మల్లయ్యా వీరభద్రుడు ఏరు వచ్చి బంతి వేసినప్పుడు గగన మార్గాన బంతి లేపబట్టేనమ్మా మల్లయ్యో బంతి లేపబట్టేనమ్మా మల్లయ్యా గగన మార్గాన బంతి మొయ్య మొయ్య మూత పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నది మొయ్యగా బంతి మూత పెడతా ఉన్నదిరా అయ్యరయ్యగా బంతి రబ్బు లేపబట్టే దేవుడు అలనాడు ఎద్దుకైనా ఆవుకైనా మేకకైనా మేకపోతుకైనా 3 కొమ్ములు ఉండేదట భూమి మీద తల వచ్చి మేతలు వేస్తున్న 3 కొమ్ముల భస్మాసురుడు కళ్ళ చూసినాడే ఏదో విచిత్రమైన శబ్దం వస్తున్నదంట తల ఎత్తవర కల్లా బంతి వచ్చినది ఎద్దు నడిమి కొమ్ముకు తాకింది బంతితో పాటుగా ఎద్దు నడిమి కొమ్ము వెళ్ళిపోతున్నదమ్మా ఆ పుట్ట లోపల ఉన్నాడు ఒకవేళ 2 దేవతల కుమారుడు నాగేంద్రుడైనా
నాగేంద్రుడు పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒకవేళ పడిగ పట్టినప్పుడు ఆ బంతి వచ్చి నాగుంబం పడిగ దాకా పట్టిన నాగుంబం పడిగకు బంతి తాగినప్పుడు విషం పుట్టలే పట్టరా ఆముదముతోని 3 వస్తువులు సముద్రం దాటినాక ఒకవేళ మక్క లోపల పడుతున్నాయ్యా ఎత్తుకొమ్ము అయినది మక్క లోపల బండారు గడ్డ అయి పుట్టింది నాగశాస్త్రి శత్రుకన్ను అయ్యింది మక్క లోపల గంజాయి అయి పుట్టింది ఒకవేళ కనుక కబీర్ దాసు గోరి మీద బంతి పడ్డప్పుడు గోరి వలిగినది తురేడు పడలు 24 జంతులయ్యి ఆ చోట ఉట్టి పెరిగి ఉన్నాయి మల్లయ్య నువ్వు కొట్టిన బంతి ఆరం సాలక ఎక్కడో వెళ్ళిపోయిందిరా కైలాసం వెళ్ళిపోయి మారు బంతి తెచ్చుకుందామని చెప్పి ఇద్దరు అన్నదమ్ములైనా కైలాసం దారి పట్టినారే కైలాసం దారి పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా మార్గ మధ్య మందున భ్రమణ కంచిపట్నం అడ్డం వచ్చింది ఆ భ్రమణ కంచిపట్నంలో బలవీరభద్రుడు భద్రకాలని చూసిండు అందమైన ఆడిదాన్ని విష్ణు బ్రహ్మకైన ఉట్టరి మతలు అన్నట్టుగా అలనాడు ఒకవేళ కనుక రేవి తమ్ముడా మల్లయ్య నీకు 8 గవ్వలు పౌడి 7 గవ్వలు ఇస్తున్నాయి జారు జారు బండ జన్న పల్లకుండి కింద ఆడుకుంటా కూర్చో తమ్ముడా 3 గడియలలో వస్తారని చెప్పిండు వీరభద్రుడు వెళ్ళిపోయినాడు భద్రకాళి బ్రహ్మ లోపల పట్టడమ్మా అడవి లోపల మల్లయ్య మల్లయ్యో పల్లకుండు కింద ఒంటరి ఒక్కడు 7 గవ్వలు పౌడి 7 గవ్వలు పట్ట మల్లయ్యో మల్లయ్య 7 గవ్వలు పౌడి 7 గవ్వలు పట్టుకొని జారు జారు బండకి జన్న పల్లకుండు కింద జూద వాడుతుండగా 2 గంట 2 పక్షులు కళ్ళ చూసినాయి ఓరి బాలవీరుడా ఒంటరి ఒక్కడ జూదం ఆడుతున్నావు నీకు గెలిచిందేమి తెలిసింది ఓడిపోయిందేమి తెలిసింది 2 చేతులు కలిస్తేనే సప్పట్లు మోగుతున్నాయి ఇద్దరు ఆడితేనే ఓడింది ఎవరో గెలిచింది ఎవరో తెలుస్తుంది తమ్ము అటువంటి బాలవీరుడా అయినా ఒంటరి ఒక్కడ జూదం ఆడుతున్నావు నీకు చిత్తపడ్డది ఏమెరక పత్తి పడ్డది ఏమెరక మల్లయ్యా అయినా పెళ్లి కాని వాడవు లింగం లేని మొండి వాడవు మల్లయ్యా పెళ్లి కాని వాడవు లింగం లేని మొండి వాడవు మల్లయ్య పక్షులు యక్షించబట్టి రక్తం ఏంటి వంటి దంతాలం పిండి వాడు కొరికిండు అటువంటి కనుకనేమి ఆ దేవదేవుడు మల్లయ్య ఇవాళ ఒకవేళ మల్లయ్య ఉండే గడి లోపల పుట్టింది పుట్టిన వరకు ముసూలం తీసుకొని అనవర్త నా పక్షులని కత్తి కింద కైమ కొడత చూస్తే నా పక్షులని శూలాన గుమ్మదునని చెప్పి ఈ విధంగా పక్షులు వెళ్ళిపోతూ ఉన్నాయో కిందంగా మల్లయ్య ఉరకబట్టినాడా పక్షులు ఉరక కిందంగా మల్లయ్య ఉరక మీదంగా పక్షులు ఉరక కిందంగా మల్లయ్య ఉరక అలనాడు ఒకవేళ కనుక రేపు వరంగల్ జిల్లా కుమరవెల్లి స్థలం అందు ఉంది సూదుమాన గుండైనా ఆకాశానికి పిడికడు తక్కువ ఉంది సూదుమాన గుండు ఈ గుండె ఎక్కిన పక్షులు అందుతాయి పక్షుల ప్రాణం తీయొచ్చని చెప్పి రియ్య మల్లయ్య సూదుమాన గుండె ఎక్కినాడే సూదుమాను గుండెక్కినప్పుడు పక్షులు మతోన్మాదమై కైలాసం వెళ్ళిపోయానా ఎక్కడ వాయ పక్షులు ఏడికాయ పక్షులు అని చెప్పి కోపమాగలేక సూదుమాను గుండు మీద సూలం నాటిండైనా తెలియదు ఆయపోయే మాట తెలియదా ఏ తవ్వ పండి పోవాలి దాని పంట పోదునని చెప్పి ఆనాడు భగవంతుడు మల్లయ్య సూదుమాను గుండెక్కి సెలవు ఉంది అని దిగ సెలవు లేకపాయే కోపమాగలేక సూదుమాను గుండు మీద సురమల్ల నాటిండే
లింగని మీద నింగాల చెల్లనమ్మ మల్లయ్యో నింగాల చెల్లనమ్మ మల్లయ్య మోకాన పెట్టినాడు రామరాము తెల్లని గుడ్లకెళ్ళి రామరామ నల్లని పాపట్లకెళ్ళి ఓ దేవుడు ఉరహాలు ముక్షాలు కూలినట్టుగా కన్నీరు గారబట్టే మల్లయ్యకే తల్లిపాటు తెలవదాయే అడవిలోనా ఇళ్ళపాటు తెలవదాయే ఓ దేవుడు ఏదవ పండి నేను ఓదునమ్మా ఏ దారి పంట నేను వెళ్ళిపోదును ఏ దారి పంట నేను ఓదునమ్మా ఇచ్చినోడ ఈశ్వరుడా ఓ జంగమో నీ గుడి గుండాలు గాను అమ్మలారా కబరపోకి వలిగిపోను మా నాయనో ఎడమ పాది గుళ్ళు రాజంగమయ్యా ఒక్కని రామానాయనో గుడి పాది గుళ్ళు తండ్రి జంగమయ్యా ఒక్కని రామరాము మర్చిపోయినావా మా నాయన ఓయన్న వీరభద్ర రీతిగా రామరామ ఇద్దరాము ఉంటిమి రామరాము ఇద్దరాము ఉంటిమన్నా రామరామ తోడ పుట్టిన తోడు అమ్మలారు 90 ఆమాడ భూమి పోయిన గాని తోడ పుట్టిన తోడు కూడా దొరకదమ్మో 80 ఆమాడ భూమి పోయిన గాని ఎందుగానే నాదు రామరామో ఓల 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 మల్లయ్య ఓల పోసం ఉన్నాడు ఓ దేవుడు ఏడ్చిన కన్నీరు నమ్మ మల్లయ్యది ఏరుడైతే ఉన్నదమ్మా ఓ దేవుడు ఏరుడైతే ఉన్నదమ్మా అమ్మలారా ఏడ్చిన కన్నీరు ఏరుడైతే ఉంది కారణ కన్నీరు కాలువలైతే ఉన్నది అమ్మా కైలాస శంకరుడు జంగమయ్య సుఖముంటే అమ్మలారా కైలాసంలో గని గంటలు ఎగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి నంది లెంకలు కొడుతున్నాయి నాగంటలు పుసలు కొట్టి కదలమంట కైలాసం అంతా కదిలిపోతూ ఉన్నదే ఏమిరా పట్టపగటీలి కైలాసం అంతా అల్లకల్లోలమైతున్నది పాపం గురించా పుణ్యం గురించా అన్నం ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా పిల్లలున్న వారి కన్నీరా పిల్లలు లేని వారి కన్నీరా కాటికి జంగమయ్య కాటికి పెట్టినాడు కలియుగం అంత కళ్ళ చూసినాడు ఇది అన్నం ఉన్న వారి కన్నీరు కాదు అన్నం లేని వారి కన్నీరు కాదు నా కొడుకు మల్లయ్య కన్నీరు ఉన్నది ఇవాళ వీరభద్రుడు వెళ్ళిపోయిన ఒక ఇంటోడైండు మల్లయ్యను కూడా ఒక ఇంటోని వేయాలంటే కన్నీల మీద ప్రేమలు పుట్టించే వాళ్ళు ఎవరు లగ్నాల మీద ఉద్దులు పుట్టించే వాళ్ళు ఎవరు కాంతల మీద కళలు కనిపించే వాళ్ళు ఎవరు భూమికి తొలసూరు పచ్చని గరికాదికి తొలసూరు ఆదొండ తీగ కలియుగానికి తొలసూరు కాంచాల మరి తల్లికి తొలసూరు విఘ్నరాయని కైలాసం విలువనంపి కుమారా విఘ్నరాయ ఇప్పుడే ఒకవేళ మట్టేడు మౌనం వెళ్ళిపోయి మీ యొక్క రేణుకాయ ఎల్లమ్మతోని తమ్ముడా మల్లికార్జున స్వామి ఒకవేళ కొడుక విఘ్నరాయ మట్టేడు మౌనం వెళ్ళిపోయి మన తల్లికున్నది పార్వతమ్మ బండికి రామలామ కుప్పం లోపల రూపాయలు ఎంత ముఖ్యం తప్పిపోయింది ఎన్ని యోజనాల కింద ఎరక చెప్పి దొరకబట్టడానికి ఎక్కలి రావాలు అక్కలి రావాలు ఎరకలి సాని వేషం వేసుకొని ఎరక చెప్పడానికి మీ అక్కడి దొరకరా అన్నతాలు చిన్ని కనకోసి యుగ వాహనం ఎక్కినాడే రామో రామ ఎల్లాలు
ఆ చందమయ్య ఒకవేళ ఎప్పుడు గణపతి మట్టేడు వారు ఏలవచ్చిండైనా మట్టేడు వారు ఎల్లమ్మ వారు ఏలవచ్చినాడే ఎల్లమ్మ వేడ ఉందని ఏలవచ్చిండు ఆర్చుకోదగట్టి బిడబొబ్బలే పిండు గణపతి కూర్చొని ఉన్నది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఒకవేళ కనుకనేమి అమ్మవారి ఎల్లమ్మ వాళ్ళ కానీ వాళ్ళ టైం కానీ టైం లోపల అక్క అక్కంటే వీళ్ళు జాత్మలు ఎవరనుకోని చెంపుతోని ముత్కాలు చేతని వాళ్ళ ఈ వార్తిగా వారి పంచమంగళార్తులు తీసుకొని తమ్మిని పేటికి వచ్చినాదే నా తమ్ముడా గణపతి వాళ్ళ కానీ వాళ్ళ టైం కానీ లోపల వచ్చినావు తమ్ముడా గణపతి నీకు ఏమి ఆపద కలిగింది చిన్ని సోదరుడా సాపదేమి కలిగింది తమ్ముడ గణపతి నా తమ్ముడా గణపతి తమ్ముడా గణపతి ఏమి ఆపద కలిగింది ఏమి సాపద కలిగింది తమ్ముడా అక్క రేణుకా ఎల్లమ్మ మన తల్లికి ఉన్నది బండికెలామల ముక్కుపోగుల పర రుబ్రాంత ముఖ్యం తప్పిపోయినది ఎన్ని యోజనాల కింద పడ్డదో ఎవరు నాపకరించరు దొంగిలించరు ఎంతమంది దేవాల దేవతలు వచ్చి ఎరకబట్టినా గానీ దొరకతలేదమ్మా మన తల్లి రేణుకా ఎల్లమ్మను అటువంటి వెనకను ఎరకబట్టి దొరకబట్టడానికి మన నాన్న నిన్ను రమ్మన్నాడమ్మా రామ రామ రమ్మన్నాడమ్మా రామ రామ వేసుకున్నది 10,000 మంది బొమ్మల వాళ్ళని 20,000 మంది 20,000 6,000 మంది 60,000 వాళ్ళని జమడిగ నాదుల కిన్నెల మోదల్ల రేణుకా ఎల్లమ్మ నెత్తులో మన వంచ గొప్ప పెట్టినాలంటే గవ్వల ఇది పుట్టి మారడి గవ్వల మలుపుకొని పుట్టి కుంచెడు గవ్వల కుదిరించుకొని పుట్టి ఆ బుట్టి లోపల కావెళ్ళి పెట్టుకొని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆ తల్లి బయలెల్ల పట్టేనా దేవి ఎల్లమ్మ ఒక్కొక్కడ పంట సక్కడ కాలిగల్లయ్యమ్మ మామిడాలెల్లమ్మ గజగల్లయ్యమ్మ ఒక్కొక్కడ పంట ఒక శివ సక్కడ కాలిగల్లయ్యమ్మ మామిడాలెల్లమ్మ గజగల్లయ్యమ్మ వయ్యార ములకంగా సంఘాన్ని మంది మార్పాల నెంబడి పెట్టుకొని వస్తుండగా మీద ఉన్న గురుడు మల్లయ్య కళ్ళ చూడబట్టినయ్యో వచ్చేడు దండును కళ్ళ చూడబట్టరా ఏమిరా ఈ దండంతా వస్తున్నది దండు వచ్చి గుండు దాకా చదువుకుంటూ నా మీదకి వెళ్ళబడి నా ప్రాణం పోతారు భయ ప్రాంతాలకు రయ్యి
ఏటికొక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికొక్క మంత్రం నుడుగు తప్పకుండా సంజీవని మంత్రాలు చాలా ప్రార్థన చేసిండు ఒకవేళ గణపతి ఆ యొక్క వేళ కనుకనే భగవంతుడు మల్లికార్ణ స్వామి అయినా అలనాడు ఒకవేళ కచ్చబల విభూతి కైమంత్రించి వచ్చాడు దండ మీద కొట్టినప్పుడు అడవి లోపల దండంత మాయమైతే అడవి లోపల ఎక్కదండి వెనుక మాయమైపోయింది ముందర ఉన్నదండి ముందర మాయమైపోయింది అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఒక్కతే మిగిలింది ఎరుకోయరు కడుకుంటా గుండె కిందకి వెళ్ళిపోతుండగా అమ్మా ఎరుకసారి ఎరుక సత్యంతోని ఎరుక చెప్పమన్నప్పుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆదేవంత అరుగులకి అది పూదేవంత గద్దెలు వేసి గద్దె మీద పుట్టి పెట్టి ఎరుక చెప్పబట్టే రేణుకెళ్ళమ్మ మక్క లోపల పడ్డది పార్వతిగా వెళ్ళిపోతుంటే నీ అన్న వీరభద్రుడు వెళ్ళిపోయినాడు భద్రకాళి లగ్నవాడి భద్రకాళి లోపల ఉన్నాడు ఒంటరిగా ఒక్కడిని చూద్దాం ఆడగా 2 గంట వేరుట పక్షులు వేరు వచ్చి వచ్చింది పక్షుల మీద కోపాన ఆదవేద ఏరవచ్చి అడి లోపల ఆగమై తమ్ముడా మల్లయ్యో మల్లయ్య పక్షులన్న మాట లోపల తప్పేం లేదు ఈడుతోని జోడు కూడా ప్రేమతోని పెళ్లి చేసుకోవాలి రా తమ్ముడా నీకు తగ్గ సుందరి లేదు ఆడలేదు కంచంటే కొంచెం ఆడలేదు కంచి మీద కాలు పెడితే మించిపోతున్నది తండ్రి రాజు తల్లి పాల సిద్ధమ్మ గర్భాన పుట్టి 7 మంది పంచవాళ్ళు 7 తోడ పుట్టిన తల్లి పాలు తాగి పెరిగింది బలమైన సుందరి అది బామ్మర్దుల గల్ల చోటు బలగం గల్ల చోటు తమ్ముడా మల్లయ్య అదే ముఖ్యమంతా ఆడవిళ్ళకు 300 వేషాలు కట్టాలి పౌడమంతా ఆడవిళ్ళ కొరకు 12 వేషాలు కట్టి ఆడదాని గురించి 66 వేషాలు కట్టాలి ఆడరాని బల్జొల్లాడిచ్చి ఓడరాని బల్జిల ఓడిచ్చి భార్యవ్వ పందం మీద బల్జిల చెల్లెలు బాలా మెడలమ్మని తీసుకొని శ్రీశైల పర్వతం బండ మీద లగ్నవాడు తమ్ముడా మరి ఒకవేళ తమ్ముని పెళ్ళి అంటే అక్కకి ఎంతో ఆశ కలుగుతుందిరా తల్లిదండ్రులు మించిన దైవం లేదు అత్తమామలు మించిన ఆత్మలు లేరు బొమ్మర్దులు మించిన బాంధుత్వం లేదు మరి నీ యొక్క పెళ్లికి నాకు ఏమి దీవనార్థి పెడతాము మల్లయ్య శుక్రవారం నాడు శనివారం నాడు గంగ స్నానం ఉంటది గంగ స్నానానికన్నా 5 అడుగులు నీ కారుల పుట్టకాడి ఏరవచ్చి పుట్ట పూజలు చేసుకొని నీ పుట్ట బంగారం వేసుకొని గద్దె వేసుకొని గద్దె మీద నేను కళ్యాణం చేసుకుంటా ముందు నీ లగ్గం తర్వాత నా లగ్గం అని చెప్పి నాడు ఎల్లమ్మ తల్లికి ఒకవేళ మల్లన్న స్వామి దీవనార్థి పెట్టినందుకే ఇలనాడు ఒకవేళ కనుక రేవి అల్లం దేశం గ్రామం లోపల గుండువారి సంస్థానం అందు ఒకవేళ కనుక గుండు జంగయ్య గారు సతీమణి పద్మక్క గారు